Happy Christmas. Happy Christmas. Dutale. अच्छा है Happy Christmas. We wish you Happy Christmas. We wish you Happy Christmas. अच्छा है अच्छा है अच्छा है लेनी बाबा बाबू बाबा पसोड़ा है ने अच्छा है जय अब्राहम गारुलो अभियंता अच्छा है మరి మంచి గిఫ్ట్ ఉంటుంది, గమనించుకొని ఇప్పుడే సిద్ధపడండి. మరి రోజు మనకి ఇచ్చిన అంశం అనగా ఆయన ప్రవక్త. మరి మత్తయి సువార్త ద్వారా ఈ సెలవిచ్చిన ఈ ప్రవచనము మరి ఎలాగా నెరవేర్చబడిందో రోజు మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే చదువుకున్న ఈ పాఠ్య భాగంలో మరి జనులందరికి కూడా ఏ విధంగా ఆయన కేకలు వేస్తూ దావీదు కుమారునికి జయము అంటూ మరి యెరూషలేముకు ఆహ్వానించిన సందర్భాన్ని ఇక్కడ గుర్తు చేసినప్పుడు 10వ వచనంలో ఏమన్నాడు, ఆయన యెరూషలేములోకి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరు అని కలవరపడాను. మరి ఈయన ఎవరు అని చెప్పేసి కలవరపడిన సందర్భాన్ని మనం గుర్తు చేసుకున్నట్లయితే ఆ 11వ వచనంలో జనసమూహం అంతా కూడా కలిసి ఉన్నారు, ఈయన గలిలయలోని నజరేతు వాడను ప్రవక్త అయిన యేసు అని చెప్పి. ఎవరి మాట ఇంతగా మరి అందరూ కలిసి ప్రవక్త అయిన యేసు అని చెప్పేసి అందరూ కూడా కట్టతులితో పలికిన సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి. మరి పదం ఎలాగొచ్చింది? ఇంతమంది జనసమూహము ప్రవక్త అయిన యేసు అని ఎలా పలికారు? చూడండి, ఇక్కడ ద్వితీయోపదేశకాండములో ఈ ప్రవచనాన్ని ఎలాగా చెప్పబడిన సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి. చూడండి, ద్వితీయోపదేశకాండములో 18వ అధ్యాయం చూడండి ఒకసారి. మరి ఎక్కడ ఆ ప్రవచనాన్ని దేవుడు ప్రవక్త ద్వారా పలికించాడో ఆ మాట యేసుక్రీస్తు వారు జన్మించిన సందర్భంలో నెరవేర్చబడిందో మనం గుర్తు చేసుకోవాలి. కాబట్టి ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయంలో 17 నుంచి 18 వచనాలు 2 వచనాలు చదువుకున్నట్లయితే, మరియు యెహోవా నాతో ఇట్లనెను, వారు చెప్పిన మాట మంచిది, వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదను, అతని నోట నా మాటలను చూదును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. ప్రియ జనులారా, ద్వితీయోపదేశకాండములోనే మరి ఈ యొక్క లేఖన భాగాన్ని దేవుడు ప్రవచించిన ఈ గొప్ప సందర్భాన్ని మనం గుర్తు చేసుకున్నట్లయితే మత్తయి సువార్తలో నెరవేర్చబడిన సందర్భం ఎక్కడ దొరక యేసుక్రీస్తు వారి వల్ల ఆయన జన్మించడం వల్ల ఆయన ద్వారా ఆ ప్రవచనం నెరవేర్చబడిన సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అందుకని ఇక్కడ ద్వితీయోపదేశకాండములో కూడా ప్రకటించాడంటే దేవుడు ముందుగానే ఆయన ఈ లోకానికి జన్మిస్తున్నాడని మరి అంత చేసిన వాక్యము కదా. అలాగే ద్వితీయోపదేశకాండము ఏ విధంగా రెండవసారి ఉపదేశించిన ఆ గొప్ప విధానాన్ని బట్టి ద్వితీయోపదేశకాండం అనే పేరు వచ్చింది. మరి ద్వితీయోపదేశకాండం అని ఎందుకు పిలిచారు?
రెండోసారి ఉపదేశించిన సందర్భాన్ని బట్టి ద్వితీయోపదేశ కాండము ఏమిటి రెండోసారి ఉపదేశించింది ఒకసారి ఆలోచన చేసుకుంటే మా సంఖ్య నిర్గమకాండంలో 20వ అధ్యాయం నిర్గమకాండం 20వ అధ్యాయము 1 నుంచి 17 వచనాల్లో ఏముంది? ఆజ్ఞలు. మా ధర్మశాస్త్రాన్ని దేవుడు మరి ఆ యొక్క సీనాయి పర్వతం మీద ఇచ్చిన సందర్భం. మరి రెండోసారి ఎక్కడ ఉపదేశించాడు? అదే ఈ రోజు మనం ఇక్కడ ద్వితీయోపదేశ కాండంలో గుర్తు చేసుకునేది. ఎక్కడనగా ఆ ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయంలో 1 నుంచి 21 వచనాల్లో రెండోసారి మళ్ళా ధర్మశాస్త్రాన్ని ఉపదేశించిన సందర్భాన్ని మనం గుర్తు చేసుకుంటాం. చూసారా? అంటే 2 సార్లు ఉపదేశించిన సందర్భమే ఈ ద్వితీయోపదేశ కాండాన్ని దేవుడు మరి మన కొరకు ఏర్పాటు చేసిన గ్రంథముగా మనం గుర్తు చేసుకోవాలి. కాబట్టి ఈ గొప్ప సందర్భంలో మా దేవుడు తన ప్రజల కొరకు మోషే ద్వారా ఇచ్చిన ఆ ధర్మశాస్త్రాన్ని 2 సార్లు కూడా మనకు బోధించాలంటే అర్థమేంటి? మనందరూ కూడా ధర్మశాస్త్రాన్ని పాటించే వారిగా ఉండాల్సిన బాధ్యతను గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు మోషే ప్రత్యక్షంగా చెబుతున్నాడు ఏమని? మన దేవుడు మోషేని ఏర్పాటు చేసుకుంటే ప్రవక్తగా ఆ ప్రవక్త అయిన మోషే ఏమంటాడు? ఇదిగో జనసమూహంలో వచ్చి ఆ మత్తయి సువార్త ద్వారా చెప్పిన మాటే ముందుగా ద్వితీయోపదేశ కాలంలో మోషే పలికాడు. ఏమని చెప్పి పలికాడు? 18వ అధ్యాయంలో మరి యెహోవా నాతో ఇట్టనను వారు చెప్పిన మాట మంచిది, వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదను, అతని నోట నా మాటలు చుందును, నేను అతనికి ఆజ్ఞాపించదని యావత్తు అతడు వారితో చెప్పను. ముందుగానే ఆ ప్రవక్త జన్మిస్తున్నాడని మోషే ద్వారా ప్రకటించిన సందర్భం. అంటే ఇక్కడ మోషేను ప్రవక్తగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కదా. మరి మోషే ఎందుకు ఈ మాట చెప్పాడు? ఆయన ప్రవక్త అయిన యేసు అని, ఆయన మన పాప జీవితాలని తీసివేసి రక్షించే దేవుడు ఆయనే. మోషే ఏమైనా రక్షించాడా? ఐగుప్తు చెరలో వచ్చి కానాను దేశాన్ని ప్రవహింపజేసే నడిపించే విధానంలో మధ్యలో ఆగిపోయాడు కదా, విఫలమైపోయాడు. తర్వాత యెహోషువ ద్వారా నడిపించాడు. అంటే ఆ ప్రవక్త ద్వారా ఏ విధంగా నెరవేర్చబడిన విధానము ఎవరి ద్వారా నెరవేర్చబడింది? పరిపూర్ణంగా ఎవరి ద్వారా నెరవేర్చబడినగా యేసుక్రీస్తు వారి ద్వారే. ప్రేమరా? అంటే కాబట్టి ఆయనే మన పాప జీవితాల నుంచి రక్షణ మార్గంలో నడిపించేది ఆ దేవుడే. కానీ చాలా మంది మోషే లాంటి ప్రవక్తని, ఏలియా లాంటి వాళ్ళని, మెస్సియా అని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటూ ఉన్నారు కదా. మీరు బాప్తిస్మా యోహాను కూడా అనుకున్నారు చివరికి. కానీ అసలు మెస్సియా ఈ లోకంలో జన్మించాడు. ఆయన జన్మించిన విధానం బట్టి మనందరం కూడా రక్షించబడ్డాం. కాబట్టి ఈరోజు మనందరం కూడా గుర్తిరిగి ఆ మత్తయి సువార్తల ద్వారా చెప్పబడిన ఆ మాటలు మా నెరవేర్చబడిన సందర్భాన్ని మనం గుర్తు చేసుకుంటే మా లూకా సువార్త 7వ అధ్యాయం చూడండి. 7వ అధ్యాయంలో కూడా అంటే ఒకసారి గుర్తు చేసుకున్నట్లయితే చాలా మంచిది. 7వ అధ్యాయము 16వ వచనం చదవండి. 7వ అధ్యాయంలో ఆ 16వ వచనంలో కూడా ఆ సందర్భాన్ని మనం గుర్తు చేస్తున్నాడు. ఆ అందరూ భయాక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడనియు, దేవుడు తన ప్రజలకు దర్శనములు గ్రహించి ఉన్నాడనియు దేవుణ్ణి మహిమపరచది. కదా ఆయన గొప్ప ప్రవక్త. 24వ అధ్యాయంలో కూడా చూడండి. 24వ అధ్యాయంలో 19వ వచనం చదవండి. 24వ అధ్యాయము 19వ వచనం. 24వ అధ్యాయము ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గురించి సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజల ఎదుటను క్రియలలోను వాక్యములోను శక్తిగా మోక్తి అయి ఉండెను. దేవుడారా, క్రియలలోను వాక్యములోను శక్తి గల ప్రవక్త అయి ఉండెను. ఇప్పుడు ఎంత శక్తివంతుడు ప్రవక్తగా పుట్టాడు. అందుకని ఈరోజు మన అంశం ఏంటి? ఆయన ప్రవక్త అనే అంశం. మరి లేఖన భాగాలు ఏంటి? మత్తయి సువార్త 21 అలాగే ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము ఎంత 17-18 మరి చివరిలో మీకు ఒక పోటీ పెడతారని చెప్పి యూత్ వారికి ముఖ్యంగా ఆ రిఫరెన్స్ రాసుకుంటే చివరిలో మీకు పోటీ ఉంటుంది. కాబట్టి ఈరోజు యోహాను సువార్త పడుతుంది. ఒకసారి యోహాను సువార్తలో 4వ అధ్యాయము అప్పుడు అలాగంటే ఎవరు చదివిందండి మన యోహాను సువార్త 4వ అధ్యాయంలో కూడా ఆ ప్రవచనాన్ని ఎలాగ నెరవేర్చబడిందో మనం గుర్తు చేస్తున్నాడు. మా యోహాను సువార్త 4వ అధ్యాయము 19వ వచనం చూడండి. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా
నీ ప్రవక్తలని గ్రహించుతున్నాను. ప్రియా దుర్మరా చూడండి ఎంత గొప్ప విధానమో. ఎవరక్కడ సమయ స్త్రీతో సహా, మా సమయ స్త్రీతో సహా మరి ఇక్కడ ఆయన ప్రవక్త అని గుర్తిరిగిన సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి. కానీ సమయ స్త్రీని ఎంత దారుణంగా ఈ లేఖన భాగం ద్వారా అనుకునేవారు కదా. ఆమె ఎక్కడో మధ్యాహ్న పూట తిరిగే ఒక విధానంలో ఉన్న స్త్రీ అని అనుకున్నారు కదా. మరి ఆమె కూడా ప్రవక్త అయిన యేసు ఆయనే ప్రవక్త అని, గొప్ప ప్రవక్త అని ఎలాగా తెలియజేయబడిన విధానం చూస్తే మా దేవుళ్ళు ఉన్నవారే, కానీ మా దేవుల్లో ఉండకుండా మార్గం తప్పన స్త్రీగా కూడా మనం గుర్తు చేసుకున్నట్లయితే ఈ రోజు మన జీవితాలు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మరి ఈ సందర్భంలో మనం గుర్తు చేసిన ఈ వాక్య భాగంలో ఆమె కూడా ఆయన ప్రవక్త అయిన యేసు అని మాకు తెలుసు అన్న గొప్ప మాట గుర్తు చేసుకోవాలి. కాబట్టి ఈ ప్రవక్త ఎలాంటి వాడు? కార్యాల్లో కూడా 3వ అధ్యాయంలో కూడా చెప్పిన ఆ ప్రవచనాలని గుర్తు చేసుకున్నట్లయితే మరి ఖచ్చితంగా ఆ ప్రవక్త ఎలాంటి వాడో ఈ 2వ రాకడ ద్వారా మనందరికి కూడా తెలిసే విధానం ఏంటనగా ఆ ప్రవక్త నాశనం చేసే ప్రవక్త కూడా ఉండబోతున్నాడనే మాట క్లియర్ గా అపోస్తల కార్యాల్లో రాసిన సందర్భం. అంటే మనం ఎంత భయభక్తులు కలిగి జీవించాల్సిన అవసరం ఈ రోజుతో గుర్తు చేసుకోవాలి. ఆల్రెడీ మొదటి రాకడగా నిన్ను నన్ను మనందరం రక్షించిన యేసుక్రీస్తు వారు. కానీ 2వ రాకడలో ఎవరైతే దేవుని మార్గంలో లేకుండా ఉన్నారో, ఎవరైతే దేవుని మార్గంలో లేకుండా పోయారో వారందరూ కూడా నశించిపోయే వారికి ఉండబోతున్నారు. ఈ సత్యాన్ని ఈరోజు మనం గుర్తు చేసుకొని మన యొక్క మార్గము, మన క్రియలు, మన నడకలు, మన ప్రవర్తన అంతా కూడా సత్ప్రవర్తనతో జీవించాల్సిన బాధ్యత మనకుంది. మనమే కాదు, తల్లిదండ్రులుగా పెద్దవారు గమనించాలి. ఎందుకంటే చిన్న పిల్లలు, 10th క్లాస్ పిల్లలు ఒక ట్యాబ్ తెచ్చుకుంటారు ఎందుకు పడుకోవడానికి. మా పడుకోవడానికి ట్యాబ్ దేనికి? దేవుడి ఆలయంలో పడుకోవడానికి ట్యాబ్ ఎందుకు ఇస్తున్నారు తల్లిదండ్రులుగా మీరు? కాబట్టి పిల్లల్ని ఎంతగా బాధ్యతగా నడిపించుకోవాల్సిన బాధ్యత పెద్దవారికి ఉంది. వారి మంచి నడకలో, మంచి నడవలో నడిపించడానికి తల్లిదండ్రులుగా ఒక బాధ్యత అప్పగించారు. మరి చిన్ననాటి నుంచి వారిని దేవుడి శిక్షలు, దేవుడి బోధలు పెంచారు. అలా లేకపోతే బిడ్డలు ఎలాంటి వారిగా ఉంటున్నారో ఆలోచన చేసుకొని రేపు అయ్యో నా బిడ్డ ఇలాగున్నాడు అలాగున్నాడని మనం అనుకోకూడదు. తల్లిదండ్రులుగా మీరు ఏ విధంగా వారిని నడిపిస్తున్నారు, ఏ విధంగా వారిని దేవుల్లో నడిపిస్తున్నారు ఆలోచన చేసుకొని మరి 2వ రాకడలో మనందరూ కూడా సిద్ధపాటుగా ఉండాలంటే మన మీ బిడ్డలని, కుటుంబాన్ని అందరూ కూడా రక్షణ మార్గంలో నడిపించుకోవడానికి మనం సిద్ధపడాలి. అలాంటి గొప్ప విధానం ద్వారా ఆయన ప్రవక్త అయిన యేసు రేపు మనందరూ కూడా తీర్పు ద్వారా అగ్ని ఆరులు పురుగు చావటంగా నశింప చేయడానికి కూడా ఆయనే ప్రవక్త అయిన యేసు అని మరోసారి గుర్తు చేసుకొని మరి మనందరూ కూడా ఆ రక్షణ మార్గంలో దేవుడి రాజ్యంలో చేరే వారికి ఉండాలని కోరుతూ నీకును మీ కుటుంబాలకును ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదాలకు కారణభూతులమైన మా పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడ, ప్రేమమైన గొప్ప సమయముగా ఈ క్రిస్మస్ 2025వ సంవత్సరం క్యారస్ లో 7 రోజులు నడిపించినందుకు మీకే ఆయా చక్కటి అంశం ద్వారా ఆయన ప్రవక్త అనే మాట ఎంత గొప్ప అంశంతో ఈరోజు మాకు చేశారు తండ్రి. ఎందుకనగా ద్వితీయోపదేశ కాండములోనే ఆయన ప్రవచించిన లేఖన భాగాన్ని ఈరోజు మత్తయి సువార్తీయుల ద్వారా ఆయన ప్రవక్త, ఆయన యాజకుడు, ఆయన దాసుడు అన్ని విధానంలో యేసుక్రీస్తు వారు ఈ లోకానికి అందించిన గొప్ప భావ శక్తి కలిగిన దేవాది దేవుడుగా గుర్తు చేస్తున్నారు. కాబట్టి లోకాలుగా జన్మించాడు అంటానికి ఎన్ని నిదర్శనాలు మనం చూస్తున్నారు. ఆయన 2వ రాకడకు మేము ఏ విధంగా సిద్ధపడుతున్నాం, 2వ రాకడకు వస్తున్నామని పదే పదే గుర్తు చేసుకున్నాగా ఆయన సిద్ధపాటు కలిగి ఉన్నామో గుర్తు చేసుకొని ఈ రోజైన అందరూ కూడా మీ మార్గంలో నడవాల్సిన బాధ్యతను గుర్తు చేసుకొని పరిశుద్ధమైన, పవిత్రమైన, నీతికరమైన, న్యాయమైన విధానాలను పవిత్రమైన జీవితాలతో నడిచే బాధ్యత మా బిడ్డలందరికీ దయచేయండి. ఇలాంటి శోధన పాల్గొనకుండా మీరు ఎక్కడ భద్రపరుచుకొని ఈ గొప్ప సమయంలో ఈ క్రిస్మస్ క్యారల్స్ లో చిన్నపిల్లలు ఎంతో చక్కగా వస్తున్నారు, ఎంతో చక్కగా వస్తుండగా పెద్దవాళ్ళు, పురుషులు, స్త్రీలు చక్కగా క్యారల్స్ లో తిరుగుతున్నారు. కొద్దిమంది అని కాదు, పదే పదే గుర్తు చేస్తున్నారుగా అందరూ కూడా పాల్గొన్నారు. ఇచ్చినట్లు పనులు
కూడా బిడ్డలందరూ కూడా ప్రయాణం అవుతూ ఉన్నారు. ఉండండి వాహనాలు ప్రతి వారిని కూడా క్షేమకరంగా నడిపించమని వీరికి ప్రార్థన చేసుకున్నాం. మరి ఇంకో తల్లి ఆయన మరి దూర దేశాల్లో దూర ప్రాంతాల్లో ఉన్న బిడ్డలను దీవించండి. ఇక్కడ ఆయన ఉద్యోగాల నిమిత్తము లేకపోతే ఇక్కడ దేశ నాయకులు అయ్యా వారందరూ కూడా చక్కగా పరిపాలించే బాధ్యత దయచేయండి. వారి పశువులను దీవించండి. మరి ఇక్కడ ఆయన ప్రతి ఒక్కరిని కూడా ఇలాంటి శోధన రానికుండా మా సంఘంలో మా గ్రామంలో ముందుకు సహకారానికి దయచేయండి. ఇక్కడ ఆయన జగన్ గారిని సంఘటనలో కులబిద్దలను ప్రతి సలవాదిని ఎపిసిసి వారిని సంఘానికి ఐక్యవత్యంతో నడిపించే గొప్ప విధానం అయ్యా వారి కార్య సాధన ముందుకు సాగే బాధ్యత దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మరి గొప్ప సమయంలో దీవించి ఆశిస్తున్నామని కూడా మీ దేవదూతలను గట్టిగా ఉంచమని ఈ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, మన దినహారం నేడు మాకు దయచే, మనలో అపరాధం చేసిన వారిని మేము క్షమించండి, శోధనలోకి తప్పించు, రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రేమ, మన తండ్రి దేవుని కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము రోజు ద్వారా ఆ చక్కటి వర్తమానంతో మా హృదయాలు నింపబడి మన చక్కటి క్యారల్స్ గా ఇరో వయసు బిడ్డలు ఎంతో దీవెనకరంగా ఉండగా ఇక్కడ చేరిన ప్రతి వారికి వారి కుటుంబాలకును మా సంఘానికి మా గ్రామానికి రాష్ట్రానికి దేశానికి ప్రపంచంలో ప్రతి బిడ్డలకును సదాకాలము తోడైనను గాక. ఆమేన్. రక్షకుడవతరించెను, చేరని వారి విడుదల భాగ్యము, మోక్షరాజ్యము, చేరిన వారి విడుదల భాగ్యము, మోక్షరాజ్యము, చింతలేని కయేసుము వింతగా సంత చేరను రండి సర్వజనాంగమా, సంత జనమా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. దూతలే దూతలే గబ్రియేలు దూతలే, మరియమ్మ పుత్రుడే, మనుజావతారుడే, రక్షకుడు యేసయ్య, ఓ పరమ తండ్రి